సో చూద్దాం. ఇంకొక ప్రధానమైన అంశం ఇవాళ మార్వాడి ఇష్యూ నడుస్తున్నది. మార్వాడి గో బ్యాక్ అని ఒకరు అంటున్నారు. రకరకాలుగా ఎవరి నినాదం వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్‌గా ఇక్కడున్న ఈ వృత్తి వ్యాపారులు, కుల వృత్తులు ఇవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. షాపులు గాని ఇంకా మిగతావి కూడా నడవలేని సిట్యుయేషన్ వచ్చింది. ముఖ్యంగా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత భయంకరంగా మారింది. ఎక్కడో 200-300 కిలోమీటర్ల అవతల కూడా బస్సు పోదో గానీ మార్వాడి మాత్రం ఎంటర్ అవుతుంది ఆ గ్రామంలో కానీ కనబడుతున్నది. ప్రజల్లో కూడా అంత ఇంపాక్ట్ కనిపించింది. అంటే సో మీరు ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇప్పుడు ఈ ఇష్యూ ఒక దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్తో బయటకు వచ్చింది. ఆ తర్వాత అబ్బాయితోని మార్వాడి మాట్లాడిన తీరుతోని మరింత ఫ్లేరప్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక దగ్గర జరిగినటువంటి సంఘటన ఆ సంఘటన వరకే పరిమితం ఆలోచిస్తే చిన్న గొడవ లెక్క చూడవచ్చు. కానీ బీజేపీ పార్టీ నాయకులు ఎందుకు దీని మీద ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారో నాకు అర్థం కాదు. వాళ్ళు మార్వాడీలను గో బ్యాక్ అంటారా, మార్వాడీల మీద ఒక దగ్గర జరిగిన సంఘటన స్థానికంగా జరిగిందంటే మాట్లాడుకుంటూ పరిష్కరించుకుంటారు లోపల. దీని వెనకాల బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత నాకు సమ్ కుట్ర ఉందనేటటువంటి విషయం నాకు అనిపించింది. నాకు కొన్ని విషయాలు స్ఫురణకు వచ్చినాయి. సరే, భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడన్నా పోయి బతకొచ్చు, ఎక్కడన్నా వాళ్ళ జీవన విధానాన్ని ఎంచుకోవచ్చు. దానికి అర్థం ఏంటంటే స్థానికంగా ఉండేటటువంటి సంస్కృతులను, ఆచార వ్యవహారాలను గౌరవించి వాళ్ళతో పాటు కలిసిపోయి జీవించవచ్చు. జనరల్గా ఒకప్పుడు మా ట్రైబల్ విలేజెస్కు చాలామంది వస్తుంటారు, వాళ్ళని ఆహ్వానిస్తాం, జాగియకుంటే జాగా కూడా ఇస్తారు, మా వాళ్ళు ఇల్లు కట్టుకోమంటారు, సహకరిస్తారు, నీళ్ళు ఇస్తారు, అన్నం పెడతారు. కానీ ఆడికి పోయి వాళ్ళ మీద పెత్తనం చేసి వాళ్ళ సంస్కృతిని విధ్వంసం చేస్తే నష్టం జరుగుతుంది. వాళ్ళ తెలంగాణలో ఆ ఫీలింగ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక వ్యాపారం మాత్రమేనా అనేదంటే నాకు వ్యక్తిగతమైనటువంటి నా అభిప్రాయం. ఇది వ్యాపారం మాత్రమే కాదనుకుంటున్నాను. దీని వెనకాల రాజకీయ కోణం ఉందనుకుంటున్నాను. ఓకే, ఎట్లా రాజకీయ కోణం ఉందంటే దీని వెనకాల కొన్ని రాజకీయ శక్తులు, రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నార్త్ ఇండియా నుంచి సెలెక్టెడ్గా వాళ్ళ ఐడియాలజికల్గా ట్రైన్ చేసినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ గ్రౌండ్లో దించుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు చాలా దిక్కులలో. ఇది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి రాజకీయ వలసలో భాగంగా రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంగా నాకు కనబడుతుంది. ప్రధానంగా ఆదిలాబాదు, నిజామాబాదు, సిటీ చుట్టుపక్కల రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా, ఉమ్మడి మా సైడ్ భువనగిరి సైడ్ వెళ్ళండి, ఎటు వెళ్ళండి మీరు, అదే హైదరాబాద్కు ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఏదైతే ఇవాళ వ్యాపారానికి అనుకూలంగా బలంగా ఏర్పడుతున్నటువంటి ప్రాంతం ఉందో దీంట్లో ఒక ట్రైన్డ్ రాజకీయ కార్యకర్తలు, గుజరాతీస్, ప్రధానంగా మార్వాడీల పేరు వస్తుంది కానీ మార్వాడీల కంటే ఎక్కువ గుజరాతీస్ వస్తున్నారు ఇక్కడ. ఈ గుజరాతీ ట్రైన్డ్ ఫోర్సెస్ వస్తున్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఈ అనుమానం నాకు కూడా వచ్చిందంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో నడుస్తుంది డైరెక్ట్గా. ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్లో మొన్న సమ్మర్లో 1100 పోస్టులు రిక్రూట్మెంట్ అయినాయి, టీచర్ పోస్టులు. తెలుగుకు సంబంధించి నలుగురు మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నారు 1100 మందిలో ఓన్లీ తెలంగాణకు సంబంధించి నలుగురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 8-12 మంది ఉన్నారు. ఆంధ్ర కూడా రిక్రూట్మెంట్ అయింది. మొత్తం టీచర్లు అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? బీహారు, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, కొంత యూపీ నుంచి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ సంస్కృతి వస్తుంది? జనరల్ రూల్ ప్రకారం అమ్మాయిల స్కూల్లో 45 ఏజ్ దాటిన తర్వాతనే పురుషులకు అలౌ చేయాలి. మన తెలంగాణలో ఉన్నటువంటి గైడ్ లైన్. ఏజ్ 40-45 ఇయర్స్ దాటిన తర్వాతనే ఆడ లేడీస్, ఎందుకంటే 10th క్లాస్ అమ్మాయిలు ఉంటారు, ట్రైబల్స్ ఉన్నటువంటి స్కూల్స్, అవి కూడా బ్యాక్వర్డ్ ఏరియాలో ఉండేటటువంటి స్కూల్స్. చాలా దిక్కులలో అంతకుముందు అమ్మాయిలను ప్రెగ్నెంట్ జరిగిందనేటటువంటి పేరు మీద వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ తీసుకున్నది. 40-45 ఏజ్ గ్రూప్ తీసినటువంటి పురుషులను వేస్తారు, లేకుంటే లేడీ టీచర్లు ఉండాలని పెడతారు. ఇప్పుడు 18, 20, 22, బిలో 25 ఉన్నటువంటి టీచర్లను ఏకలవ్య మోడల్ స్కూల్స్లో పెట్టారు. ఇక్కడ మొత్తం కూడా ఈ లోకల్ అమ్మాయిలు చదువుకుంటారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ కల్చరల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? మరి నీకు హిందీ రావాలని కంపల్సరీ పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో పనిచేసినప్పుడు తెలుగు రావాలని కంపల్సరీ అని ఎందుకు పెట్టలేదు? తెలుగు కంపల్సరీ పెట్టుంటే ఇవాళ మన వాళ్ళకి వచ్చేది కదా. ఇది పెట్టకుండా మొత్తం డైరెక్ట్ రిక్రూట్మెంట్. నేనే పోయినా, ఇంకోలం కాదు. నా దగ్గరికి కంప్లైంట్ వస్తే నేను అప్పుడు చైర్మన్ కాకముందే చక్కగా పోయి కేంద్ర ప్రభుత్వానికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ను కలవడానికి పోతే కూడా అసలు కిందనే ఆర్మీని పెట్టేసిండ్రు, లోపలికి ఎంట్రీ లేదు. జాయింట్ డైరెక్టర్ గలవాడు, డైరెక్టర్ గలవాడు, రిక్రూట్మెంట్ అధికారి గలవాడు. నువ్వు ఎవరిని కన్సల్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. నీకు అలోనే చేయలేదు లోపలికి. నేను 2 times పోయే ప్రయత్నం చేసిన.
మినిస్టర్ను కలిస్తే రెస్పాన్స్ ఇయ్యలే, ట్రైబల్ మినిస్టర్ ఆయన చేతిలో కూడా ఏం లేదు. కాబట్టి ఇది నాగ్పూర్ కేంద్రకంగా జరుగుతున్నటువంటి కుట్ర. ఇది ఓన్లీ తెలంగాణలోనే జరగట్లేదు. మీరు ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, ఓకే, బ్యాంకింగ్ సెక్టర్లో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్టికులర్గా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో మెయిన్ ఈ మధ్యకాలంలో మీరు చూడండి మద్రాసులో మొత్తం కేంద్ర ప్రభుత్వం సర్వీసెస్లో నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి అధికారులను డిప్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక కల్చరల్ ఇంపాక్ట్ పడేసేటటువంటి ప్రయత్నం. ఆ ఎంప్లాయీకి తెలియదు ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడికి వస్తుండో. దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కుట్ర సామాన్యునికి తెలియదు. కానీ వాడు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ లోకల్ కల్చర్ని ఎట్లా డైల్యూట్ చేయాలనేటటువంటి పద్ధతిలో దీని వెనకాల నాగ్పూర్ కేంద్రకంగా జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర ఉందని చెప్పి నాకు ఉన్నటువంటి అనుమానం. ఇదంతా ఆషామాషిగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకు కొంతమందికి అయితే ట్రైన్ చేసినటువంటి వాళ్ళకు బిజినెస్లకు పైసలు ఇచ్చి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల టైంలో మొన్న ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో బీజేపీ పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి పోయినాయి, ఎవరు సప్లై చేసారు, ఏ మండలంలో ఉన్నటువంటి ఆ మార్వాడి సెట్ల నుంచి ఎందుకు పోయినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడికెక్కడ. కాబట్టి ఇది రాజకీయ వలసలో భాగంగా జరుగుతున్నటువంటి కుట్రగా నేను వ్యక్తిగతంగా అనుకుంటా ఉన్నాను. దీని మీద ఇంకా లోతుగా స్టడీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా స్టడీ చేయండి. ఏ సందులో దుకాణం చూసినా ఏ సందులో. రెండోది ఇక్కడ తేడా ఏంటంటే మన దగ్గర వైశ్యులు కానీ వ్యాపార వర్గాలు కానీ మా ఫాదర్ మేము గుడ్ల వ్యాపారం చేసేది మా ఊర్లో. మా ఫాదర్ ఉన్నప్పుడు మా ఏరియాలో అంతా కూడా అప్పుడు 10 రూపాయల మీద బెనిఫిట్ తీసుకునేది. మా ఫాదర్ ఒక్కడే 1 రూపీ మీద చేసేటోడు. బస్తాకు రూపాయి ఓపెన్ అయింది. ఆడికి ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చేది, హైదరాబాద్లో అమ్మేది, ఒడ్లు 1 రూపీ తీసుకునేది. నేను పట్టీలు చేసి ఇచ్చేస్తాను. నేను అప్పుడు మిగతా వాళ్ళు 10 రూపాయల మీద చేసేది. ఓదారు నర్సంపేటలో మీటింగ్ పెట్టారు. అంటే వర్తిదారులంతా కూర్చొని నువ్వు 10 రూపాయల మీద చేయాలి, నువ్వు కూడా నీ వల్ల మాకు నష్టం జరుగుతుంది, లేకుంటే నేను బైకాట్ చేస్తాను కూర్చోబెట్టారు. నేను అప్పుడు 8th క్లాస్ ఉన్నా. ఆయన ఒకటే మాట చెప్పారు, నేను రైతును, నాకు కొంత తెలివి ఉన్నది, నేను తీసుకుపోయి అమ్ముతా. మీరు వరంగల్లో నాకు కొనరు అనుకో, నర్సంపేటలో కొనరు అనుకో, వరంగల్లో కొనరు అనుకో, హైదరాబాద్లో అమ్ముతా. హైదరాబాద్లో కూడా కొనరు అనుకో, బియ్యం బట్టి నేను కేరళకు అమ్ముకుంటా. అంటే కొద్దిగా విధవాల శిశువుని అమ్ముకుంటా. కానీ నేను రైతులకు 1 రూపాయి మీదనే చేస్తా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి లేచి వచ్చేసి. సంవత్సరానికి 100 నుంచి 150 లారీలో ఒడ్ల మెట్రోలు మా ఊరు మా చుట్టుపక్కల ఊర్లే అని. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఏం చేస్తారంటే కొన్ని ఎథిక్స్తో వ్యాపారం చేస్తారు. 10% ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం అనుకొని చేస్తారు. నీకు గుజరాతీస్ నుంచి వచ్చినటువంటి వాడికి ప్రాఫిట్ ఈజ్ గాడ్ అనే పద్ధతిలో ఉంటుంది. అంతే, ఎథిక్స్ ఉన్నటువంటి వ్యాపారాలు కావు. దానివల్ల ఎక్కువ నష్టం చూస్తున్నది. రెండవది ఈ చైనా వస్తువుల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. మన దేశంలో దేశభక్తి చైనా ఇదంతా మనకు చెప్తారు, కానీ ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? అందుకనే కల్చరల్ వాల్యూస్, స్థానిక ప్రజల చైతన్యాన్ని బట్టే లోకల్ వ్యాపారాలు ఉండాల్సి వస్తుంది. కానీ ఈ వ్యాపార వర్గంలో కూడా స్థానిక ప్రజల చైతన్య స్థాయిని మించిపోయి దోపిడీ కేంద్రకంగా జరిగితే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది మార్వాడీలంతా దోపిడీ కేంద్రకంగా చేస్తున్నారని నేను అనను, కానీ ఇవాళ కొంతమంది చేయడం వల్ల మొత్తం మార్వాడి గుజరాతీ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. అలాంటి వల్ల మేము మాట్లాడిన చివరికి ఛానల్ ని బహిష్కరించండి, అన్సబ్స్క్రైబ్ చేయండి అంటే దానికి ఒక రాజకీయ పార్టీ వెనుక సపోర్ట్ గా నిలబడడం సిగ్గుచేడు. నేను కిషన్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ బండి సంజయ్ మాట్లాడుతున్నారు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. మాధవిలో అయితే జరిగిన దాడి ఏముంది, అది భూతద్దంలో పెట్టి చూడాలన్నా. కాబట్టి ఆమె ఎందుకు దీంట్లో రియాక్ట్ అవుతున్నది, దానికి ఏం సంబంధం? ప్రజల మధ్యన ఏమైనా శత్రువైరుధ్యం వస్తే దాన్ని రాజకీయ పార్టీలుగా పెద్దలుగా కూర్చొని మాట్లాడి దాన్ని సామరస్యంతో పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత, సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు, ఎవరైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి పద్ధతిలో చేసి దోపిడీ చేస్తున్నటువంటి దాన్ని సపోర్ట్ చేసే పద్ధతిలో, స్థానికంగా తెలంగాణ సెంటిమెంట్స్ని హర్ట్ చేసే పద్ధతిలో మాట్లాడే అధికారం ఎవరికి లేదు. అందులోనూ మాధవిలత తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదు కాబట్టి తెలిసే ఛాన్స్ ఉంటుందని నేను అనుకోను. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పు. మాధవిలత గారు వ్యక్తిగతంగా మార్వాడి సేటు చేసినటువంటి దాడిని సమర్థిస్తుందా? పోనీ ఆమె చేసినటువంటి దాడి వాళ్ళు ఆ పిల్లగాన్ని కొట్టడాన్ని సమర్థిస్తుందా? వాళ్ళంతా బీజేపీ పార్టీ నాయకులే కదా, స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు చాలా మంది దాంట్లో. వాళ్ళ మీద దాడి జరిగింది. వాళ్ళు ఎస్సీలు బీసీలు ఉంటే వాళ్ళ మీద కులం పేరు మీద దాడి చేయొచ్చా? అంటే ఈ కుల భావనను పెంచేటటువంటి సంస్కృతి మళ్ళీ దాన్ని కనీసం ఖండించకుండా వీళ్ళని అసలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అది తప్పు కదా. నేను అందుకనే అంటున్నా, మార్వాడీలు, నేను తెలంగాణ ఉద్యమకారులను కూడా కోరేది ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అవసరమే, కానీ మొత్తం సమాజాన్ని ఒక ఘాటాన కట్టి చూడొద్దు. మనం తప్పు చేస్తున్నటువంటి వాడి మీద ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాల్సిందే, చట్ట ప్రకారం చర్యకు మనం పూనుకోవాల్సిందే. అయితే దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఒకటేమో దీని వెనకాల అస్సలు దీని మొత్తం కుట్ర వెనకాల ఒక రాజకీయ వ్యూహమే ఉందనుకుంటాను నేను. రెండో వైపు ఏమో దీనికి వ్యక్తిగత రాజకీయాల కోసం వాడుకునేటటువంటి కూడా చిల్లర ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో సమాజం సామరస్యపూర్వకంగా ఉంటేనే ఇక్కడ ఎదుగుదల పెరుగుతుంది.
రెండోది బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పరిమితులు వాళ్ళ గౌరవాన్ని ఎందుకు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యరు? అదే కదా. ఇప్పుడు అది న్యాయమైన డిమాండ్ కదా. అవును, అంతే కదా. ఇప్పుడు లోకల్ వాళ్ళకు మార్వాడి సెట్ వచ్చిండు, దుకాణం పెట్టిండు, లోకల్కి జాబ్ ఎందుకు ఇవ్వవు? రెండోది లోకల్ వాళ్ళు జాబ్ చేయడం, వాళ్ళకు పనే శాత కాదనేటటువంటి కాన్సెప్ట్ తాగుబోతులని సంస్కృతిని విధ్వంసం అగౌరవపరచడం అనేది ఎట్లా కరెక్ట్? తెలంగాణ వాళ్ళు తాగుబోతులనే మాట్లాడుతున్నారు. అది తప్పు. మరి నువ్వు ఇక నీ దగ్గర నిజాయితీ పనుల దగ్గర పోయి పని చేసుకొని ఈ తాగుబోతులతో నీకెందుకు, వాళ్ళతో వ్యాపారం ఎందుకు, వాళ్ళ దగ్గర ఎందుకు పని చేస్తారనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది రేపు. కాబట్టి ఆ ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. అందుకని ఒకరిద్దరు వ్యక్తులు వాళ్ళ అహంకారంతో, తెలియంతనంతో, లేకుంటే ఉద్దేశపూర్వకంగానే కాంట్రడిక్షన్ దీన్ని పెంచుదామనేటటువంటి ఉద్దేశంతో చేసేదైతే అటువంటి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం అవసరం. దీని మతానికి ఏమైనా లింక్ పెట్టాల్సిన అవసరం ఉందా? చీల్చే కుట్ర అనే చర్చ ఎందుకు వస్తున్నది? ఇది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కాపాడుకోవడం చేసేటటువంటి ఎత్తుగడే తప్ప ఇంకోట్లేదు. మతానికి దీనికి ఏం సంబంధం? అంటే దళితులు మతం కాదా మరి? ఇప్పుడు వాళ్ళు హిందువులు కాదన్నట్టే కదా లెక్కలో. కోమట్లు బీసీలు మతం కాదన్నట్టే, వాళ్ళు హిందువులు కాదన్నట్టే కదా. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మతానికో ఇంకో దానికో లొంగిపోయే పరిస్థితి ఉంది. తెలంగాణ అంటే కుల మతాలకు అతీతంగా అందరు ఏకమయ్యేటటువంటి నేచర్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. రెండోది అందరిని గౌరవించుకునేటటువంటి ప్రాంతం, వాయు వరుసలతో పిలుచుకునేటటువంటి ప్రాంతం, ఒక భిన్నమైనటువంటి సాంస్కృతిక ప్రాంతం. 300 సంవత్సరాలు 400 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మార్వాడులు ఎవరిని అనలేదే. అవును, ఎందుకు ఎప్పుడు ఆ కాంట్రడిక్షన్ రాలే? వాళ్ళు వ్యాపారానికి పరిమితం అయ్యారు, దోపిడీకి పరిమితం కాలే. ఇప్పుడు దోపిడీకి వ్యతిరేకం ఇది, వ్యాపారానికి వ్యతిరేకం కాదు. వ్యాపారం చేసుకునే మాటవాడలే ఎందుకు వద్దంటారు? ఎవరైనా కానీ ఎవరు వద్దంటారు? దోపిడీ చేసేటోళ్ళని వద్దంటారు, మోసం చేసేటోళ్ళని వద్దంటారు. ఆ మోసం చేసేటటువంటి విధానాన్ని ఇంకా ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇటువంటి తప్పుడు పద్ధతిని.